ఆదివారం రాత్రి హైదరాబాద్ కేపీహెచ్బీ కాలనీ ఫోరం మాల్ సర్కిల్లో రోడ్డు ప్రమాదం చోటు చేసుకుంది. ఈ ప్రమాదంలో ఇద్దరు వ్యక్తులకు తీవ్ర గాయాల పాలయ్యారు. వీరి కారు మరో కారును ఢీకొట్టడంతో పాటుగా మరొక ద్విచక్ర వాహనాన్ని కూడా ఢీకొట్టింది. దీంతో బైక్ నడుపుతున్న అతనికి ఎడమ దెబ్బ తినగా వెనకాల కూర్చున్న వ్యక్తి తలకు గాయమైంది. దీంతో బాధితుల ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకున్న పోలీసులు విచారణ చేపట్టారు. అయితే ముఖ్యంగా ఈ ఘటనలో మాజీ మంత్రి ఇంద్రకరణ్ రెడ్డి మేనల్లుడు అగ్రజ్ రెడ్డి మద్యం సేవించి కారు నడిపినట్లు పోలీసులు గుర్తించారు. అతివేగం కారణంగానే ఈ ప్రమాదం చోటు చేసుకున్నట్లు స్థానికులు తెలియజేశారు. కేపీహెచ్బీ పోలీసులు అగ్రజ్కు డ్రంక్ అండ్ డ్రైవ్ టెస్టు చేశారు. అగ్రజ్ రెడ్డి మోతాదుకు మించి తాగి కారు నడిపినట్లుగా పోలీసులు గుర్తించారు. డ్రైవర్ ఉన్నప్పటికీ అగ్రజ్ రెడ్డి అతన్ని పక్కన పెట్టి ఇష్టం వచ్చినట్లు కారు నడిపినట్లు తెలిసింది. సీసీ ఫుటేజ్ ఆధారంగా పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు. ప్రమాద సమయంలో కారులో 4 వ్యక్తులు ఉన్నట్లు గుర్తించారు. గచ్చిబౌలిలో ఓ పబ్లో పార్టీ చేసుకుని తిరిగి జీడిమెట్ల వైపు వెళ్తుండగా అగ్రజ్ రెడ్డి ఈ ప్రమాదానికి పాల్పడ్డాడు. పోలీసులు నిందితులపై పలు సెక్షన్ల కింద కేసులు నమోదు చేశారు. అయితే ప్రస్తుతం ఈ వీడియో సోషల్ మీడియాలో వైరల్గా మారింది. ఇటీవల కాలంలో ప్రజాప్రతినిధుల కుటుంబాలకు చెందిన వారు తప్పతాగి వాహనాలు నడుపుతూ యాక్సిడెంట్లు చేస్తున్నారు. కొద్ది రోజుల క్రిందట ప్రజాభవన్ వద్ద బోధన్ మాజీ ఎమ్మెల్యే షకీల్ కూడా ఇదే తరహాలో అతివేగంగా వాహనం నడిపి రోడ్డు ప్రమాదానికి కారణమయ్యాడు. ఈ కేసులో అతన్ని తప్పించడానికి యత్నించిన పోలీసులు అధికారులు సైతం సస్పెండ్ అయ్యారు. అయితే ప్రస్తుతం ఈ నిందితుడు దుబాయ్కి పరారీ అయినట్లు సమాచారం. నైట్ 1:30 టైంలో యాక్సిడెంట్ అయింది. ఈ నైట్ ఫేస్ ఫోరమాల్ జంక్షన్ నుంచి హోండా సిటీ కార్ మీద డ్రంక్ అండ్ డ్రైవ్ తాగి ఉన్నారు. వాళ్ళు ప్రొసీడింగ్ టువర్డ్స్ కలవరీ టెంపుల్ రాంగ్ రూట్లో పోతూ హోండా సిటీ మీద వస్తున్న వ్యక్తుల్ని యాక్సిడెంట్ చేయడం జరిగింది. దాంట్లో ఇద్దరికి ఇంజురీస్ అయ్యాయి. బన్వార్గీలో ఆయనకి దారుచంద్ ఆయనకి ఇద్దరికి ఇంజురీస్ అయినాయి. పర్లేదు, వాళ్ళిద్దరు స్టేబుల్ ఉన్నారు. దీంట్లో 3 వ్యక్తులు ఉన్నారు కార్లో. ప్లస్ 3 వ్యక్తులతో పాటు ఒక డ్రైవర్ని ఎంగేజ్ చేస్తున్నారు. వాడు డ్రైవర్ కొంత దూరం నడిచిన తర్వాత ఈ అల్లోల అగ్రజ్ రెడ్డి అని ఆయన అక్యూజ్డ్ ఎవరైతే ఉన్నాడో ఆ డ్రైవర్ని వెంట కూర్చోమని చెప్పి ఆయన డ్రైవింగ్ సీట్లో కూర్చొని రాంగ్ రూట్లో తీసుకుపోయింది. ఈ యాక్సిడెంట్ కాగానే ఎంగేజ్ అయిన డ్రైవర్ వెళ్ళిపోయింది. ఈ సబ్సిక్వెంట్గా కార్లో ఉన్న 3 కూడా నేను కాదు డ్రైవ్ చేసింది, నేను కాదు ఆయన డ్రైవ్ చేసిందని, ఈయన డ్రైవ్ చేసిందని, చిదన్ తేజ అని ఇంకొకడు, మాచవరం కార్తీక్ అని, వీళ్ళు మేము నడపలేదు, ఆయన నడిపి ఒకరిగా ఒకరు నడుపుతున్నారు. అప్పుడు దాన్ని ఇన్స్పెక్టర్ ఎస్ఐ గారు కరెక్ట్గా జెన్యూనిటీ వెరిఫై చేసి ఈ సీసీటీవీ ఫుటేజ్ చూసి ఎవరైతే అల్లోల అగ్రజ్ రెడ్డి అని ఒక మినిస్టర్ గారికి రిలేషన్ అంటే ఆయనే డ్రైవ్ చేసిన ప్రైమ్ ఆఫీస్ ఎస్టాబ్లిష్ అయ్యారు కాబట్టి ఆయనే ఫిక్సప్ చేయడం జరిగింది. వాళ్ళు స్టేబులే ఉన్నారు. దాని తగ్గట్టుగా చట్ట ప్రకారం కేసు రిజిస్టర్ చేసి ఉంది. 27/2024 337 ఒకటి ఐపీసీ ఒకటి, సెక్షన్ 185A అండ్ 119/177 MV యాక్ట్ అంటే డ్రంక్ అండ్ డ్రైవ్ అది ఉంటే వాళ్ళకి దానికోసం బుక్ చేసింది. రాంగ్ రూట్లో వచ్చింది, రాంగ్ డైరెక్షన్లో వచ్చింది. అప్రాపరేట్ సెక్షన్స్ పెట్టి ఎగ్జాక్ట్ ఎవరైతే డ్రైవ్ చేస్తారో అతన్ని ఫిక్స్ చేయడం జరిగింది. బాగానే ఉంది. వాళ్ళు దే ఆర్ స్టేబుల్.